బేసిక్‌గా కన్‌ఫ్యూజింగ్ గేము. రెండోదేంటంటే, మేమేమి వీరులం కాదు అని చెప్పుకోవడం. అందుకోసం ఆడుతున్నటువంటి ఒక చిన్న మైండ్ గేమ్. హ్మ్. అంతకు మించి ఏం లేదు. అంటే హ్మ్. మీరు చెప్పిండేటి కాదు. హ్మ్. నువ్వు నన్ను మర్డర్ చేయాలంటే నేను చెప్తేనే మర్డర్ చేయాలయ్యా అన్నట్టనమాట. హ్మ్. అది. అంతకు హ్మ్. మించి ఏం హ్మ్. లేదు. అదొక హ్మ్. దాన్నేమంటారంటే క్యాడరు ఒక్కసారి నైరాశ్యం. ఇప్పుడు బేసిక్‌గా ఏందంటే, ఇదొక డ్రమటైజేషన్ ఉంటది సొసైటీలో. హ్మ్. నక్సలైట్ ఇక్కడున్నటువంటి ప్రజా హక్కుల, పౌర హక్కుల, మానవ హక్కుల సంఘాల నేతలకి ఏంటాళ్ళ ఏ విషయంలో గొప్పోళ్ళు? సనాతన ధర్మాన్ని తిట్టిపోయడంలోనా? హిందుత్వం తిట్టిపోయడంలోనా? లేకపోతే సహజీవనాలు చేయడాల్లోనా? లేకపోతే గనక ఈ దేశాన్ని వ్యతిరేకించడంలోనా? ఈ దేశాన్ని దూషించడంలోనా? ఈ దేశ ప్రజలు ఎందుకు హర్షిస్తారు వాళ్ళని? గిరిజనుల ఎందుకు వాళ్ళని హక్కుల్ని కాపాడడంలో అంటారు మేధావులుగా వాళ్ళు. గుర్తిస్తున్నారు వాళ్ళని? అంటే ఈ మావోయిస్టులతో సంబంధాల వల్లే వాళ్ళు మేధావులు. హ్మ్. మావోయిస్టుల అర్థం కాని సిద్ధాంతాన్ని అర్థమయ్యేలా చెప్పబోయి ఏదో చెప్తుంటారు వీళ్ళు. హ్మ్. కన్‌ఫ్యూజింగ్ స్టేటస్ క్రియేట్ చేస్తుంటారు సాధారణ ప్రజలకి. మనకి యంగ్‌స్టర్ ఏజ్‌లో అదొక హీరో వర్షిప్. తుపాకీ ఇది నాకు బాగా గుర్తనమాట. నక్సలైట్ల దగ్గరికి మనతో పాటు అప్పుడు స్టాఫ్‌ని తీసుకొని పోతే హ్మ్. ఆహ్, మన ఇల్లెందు దగ్గర ఈ ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన ఇట్లాంటోళ్ళని ఇంటర్వ్యూలు చేసామనమాట. రాష్ట్ర హ్మ్. కార్యదర్శి చేసిన టైంలో